ఈ సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు ఫీల్డ్ నాకు నిజంగా నా జీవితంలో ఓ, అన్ని సినిమాలు చేశాను. ఎంత డబ్బు సంపాదించినా కూడా తెలుగులో ఓ, సంపాదించిన అమౌంట్ ఏ ఫీల్డ్లో నేను సంపాదించలేదు, ఓపెన్గా చెప్తున్నాను. అలాగే అంటే అది నంబర్ ఆఫ్ ఆపర్చునిటీసా లేకపోతే ఆపర్చునిటీస్ తర్వాత నేను చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు ఉషాకిరణ్ మూవీస్ అంటే 30 సినిమాలు కంటిన్యూస్గా చేశాను. భార్గవ్ ఆర్ట్స్ అలా కొన్ని కొన్ని సంస్థలంతా వాళ్ళు నేను ఎప్పుడు డిమాండ్ చేసేదాన్ని కాదు, వాళ్ళే సినిమాకి పెంచి 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 ఇచ్చారు. నాకున్న ఆ మాపల్లిలో గోపాల్ రిలీజ్ తర్వాత నేను అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. రోజుకి ఒక 5 సినిమాలు వచ్చేవి, కొత్త సినిమాలు. బాబా బాబా 5 సినిమాలు ఆటోమేటిక్గా అవే అడ్జస్ట్ అయిపోయేవి. అడ్జస్ట్ కాకపోతే మేనేజర్లు మేము అడ్జస్ట్ చేసుకుంటాం, మీరు ఒప్పుకోండి, చెక్కు తీసుకొస్తున్నాం తీసుకోండి అనేవాళ్ళు. ఎంత అదృష్టం అలా చూడగలగడం. నేను నిజంగా నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ అంటే నేను ఎప్పుడు డౌన్స్ పెద్దగా చూడకపోయినా కూడా నార్మల్ లైఫ్, నార్మల్ ఇది ఉండేది. మా నాన్నగారు మంచి జాబ్ చేసేవాళ్ళు. అది ఆర్థికంగా ఎప్పుడు మేము కష్టాలు చూడలేదు. 10 మంది హ్యాపీగా ఉండేవాళ్ళం, సొంత ఇంట్లో ఉండేవాళ్ళం, అన్నీ బాగా చూసుకునేవాళ్ళు. కానీ ఇంత సడన్గా ఇన్ని సినిమాలు చేసినా కూడా మామూలుగా లైఫ్, ఎందుకంటే 10 మంది పిల్లలు కదా, కరెక్ట్గా ఉండేది మాకు, దేనికి తక్కువ లేకుండా ఉండేది. కానీ ఇంత హైప్ ఇది నేను చూడలేదు. మాపల్లిలో గోపాలుడు తర్వాత మన్వాసని రావడం, అసలు మన్వాసని సినిమాని నేను తమిళ్లో యాక్సెప్ట్ చేయనని చెప్పాను. చేయనని చెప్తే ఎందుకంటే కొంచెం గ్లామర్ క్యారెక్టర్ లాగా ఉంది అని చిత్ర లక్ష్మణ్ గారు వచ్చారు ఇంటికి, ప్రొడ్యూసర్. వస్తే భారతిరాజు గారు పెద్ద డైరెక్టర్ అమ్మా చెయ్యంటే, నేను చెయ్యనండి, గ్లామర్ అంతా చెయ్యను అని చెప్పాను. తర్వాత మా ఆయన ఇంట్లో ఉన్నారు, పెళ్ళి కాలేదు, 84. అన్నారు, నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా పర్వాలేదు, ఎక్స్పోజ్ లేకుండా క్యారెక్టర్, నువ్వు ఆర్టిస్ట్వి, అదే ఆయన సపోర్ట్ ఆయన చేసి. అంటే కొంచెం వ్యాంపిష్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు చెప్పారు, చెయ్యి, నువ్వు ఆ క్యారెక్టర్కి న్యాయం చేకూర్చే విధంగా ఏ క్యారెక్టర్ చేసినా పర్వాలేదు, కానీ ఎక్స్పోజింగ్. సో ఎప్పుడు మీరు అంటే స్లీవ్లెస్ తప్పితే నేను వేసుకోలేదు. అంటే ఎప్పుడు స్విమ్ సూట్ వేసుకోవడం, షార్ట్ గౌన్లు అస్సలు ఎప్పుడు వేసుకోలేదు. స్లీవ్లెస్ అంటే అబ్బా అనుకునేదాన్ని, ఏం స్లీవ్లెస్ నాయన, గ్లామర్ క్యారెక్టర్ అని అర్థమైపోయింది నాకు. గ్లామర్ అంటే స్లీవ్లెస్ అంతే. అవును, అప్పుడు అదొక్కటే గ్లామరు, ఇంకేది లేదు. సో పులుసు నుంచి F2 దాకా మీకు దాదాపు మీరు బ్రహ్మానందం గారు పోటాపోటీగా మాట్లాడుకునేవారని వినికిడి. అవును, నేను ఈ సంవత్సరం ఎన్ని చేసావు, ఈ సంవత్సరం ఎన్ని చేశాను, నిజం అది అనుకునేవాళ్ళ. అన్నయ్య చెల్లమ్మ అన్నయ్య అని అనుకునేవాళ్ళం. ఎన్ని సినిమాలు చేసావు అంటే 40 సినిమాలు దాకా చేసేవాడు బ్రహ్మానందం. ఆయన చేసేవారు 40, నేను 35, నేను 30, నేను 40, నేను 38. ఒక్క నెల మటుకు నేను 12 సార్లు ఫ్లైట్ ఎక్కా, 12 సార్లు ఫ్లైట్ దిగా. చెన్నై నుంచి హైదరాబాద్ అలా తిరిగేదాన్ని. ఈవినింగ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై వెళ్ళిపోయేదాన్ని. నైటు పూజకు పనికిరాని పువ్వు షూటింగ్, కోర్ట్ సీన్ నైట్ అంతా చేసి మళ్ళీ తెల్లారుజామున అక్కడి నుంచి అలాగే మా ఆయన సూట్ కేసు బట్టలు అవి ఏదైనా ఉంటే తీసుకొస్తే మళ్ళీ ఇద్దరు మార్నింగ్ అలాగా ఆ మేకప్ కూడా తుడుచుకోకుండా, అప్పుడు ఒక ఫ్లైట్ ఉండేది 6 o'clock ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్ వయా హైదరాబాద్. ఆ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అనుకుంటా, మారుతిరావు గారు కాంబినేషన్, మళ్ళీ డే అంతా చేసి 8 o'clock ఫ్లైట్, మళ్ళీ 8 ఫ్లైట్. నిద్రలా ఏం నిద్రలేదు, ఆ ఫ్లైట్లోనే కొంచెంసేపు అలా కునుకు తీయడం. ఏం క్రీమ్లు రాసుకునేవారు అప్పుడు? క్రీమా, కాంప్లెక్షన్ బాగా ఉండడానికి. ఈరోజు స్టోర్కి ఏమీ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ రాసుకుంటామని చెప్తారు అందరూ, అర్థం కాదు అసలు. ఎంత మీరు మాత్రం అలా కళకళలాడుతూ అసలు పలిచ్చని ఇరికింగ్ అంటారే, పలిచ్చని ఇరికింగ్. ఏం లేదు, నేను ఏమి రాసుకోను అస్సలు. ఐబ్రోస్ కూడా 3 నెలలకో 4 నెలలకో ఒకసారి చేయించుకుంటాను.
బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా లేదు. రైట్. ఇదంతా గిఫ్ట్. మీరు మీరు దీనికోసం పుట్టారని మీకు రాసి పెట్టేసింది. అండ్ అఫ్ కోర్స్ మీరు పులుసు క్యారెక్టర్ మీకు చాలా పేరు తెచ్చిన క్యారెక్టర్. చాలా అదే అది చెప్తున్నా కదా, సెకండ్ ఇన్నింగ్స్ ఆ పులుసు పేరుతో ఒక 150 సినిమాలు చేస్తుంటాను. 150 సినిమాలు చేస్తుంటాను. మీ నంబరు ఒక్క సంవత్సరం నా ఎర్నింగ్స్ నేను చెన్నైలో ప్లేస్ కొన్నా. ఒక సంవత్సరం ఎర్నింగ్స్తో ఇల్లు కట్టాను. మళ్ళీ ఇంతింత డబ్బులే, ఇంతింత. కానీ మీరు మీకు ఆ దృష్టి ఉంది కాబట్టి. దృష్టి అంటే ఒక రోజుకి 3 షూటింగ్లు చేసేదాన్ని. అవును, షిఫ్ట్ చాలా ఎంత కష్టం అమ్మా. చాలా కష్టం అంటే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఎంత మీరు ఇష్టపడి పాజిటివ్గా ఆలోచించి చూసినా ప్రతి మనిషికి, ముఖ్యంగా ఒక ఆడపిల్లకి హాయిగా నెమ్మదిగా ఇరకడం అప్పుడు ఇరుకం వెళ్ళా. సో అది కాకుండా ఇటు పరిగెట్టు అటు పరిగెట్టు ఎండ ఇది దాని కారణం ఆయనే. అదే అన్న ఒక వర్క్ చెయ్యి అనే తొందర కానీ, నువ్వు అసలు డైట్లో ఉండాలి అని కానీ, ఇలాంటివి ఏమీ లేదు. నన్ను బంగారంలాగా చూసుకునేటప్పుడు నాకు ఇంకా బాగా వర్క్ చేయాలనిపించేది. ఆయన తోడు నాతోనే ఉండేవారు, నాతోనే వచ్చేవారు. కాబట్టి నాకేంటి భయం, నాకు అన్నీ ఏం కావాలన్నీ చూసుకునేవాళ్ళు. అసలు ఆయనకు సినిమా గురించి ఏం తెలియకపోయినా, బట్ ఎవ్రీ టైం ఆయన ప్రొడ్యూసర్ సైడే ఉండేవారు. ఎన్నోసార్లు నాకు మైగ్రేన్ ఉండేది. కొన్ని సంవత్సరాలు 50 years వరకు మైగ్రేన్ తలనొప్పితో బాధపడేదాన్ని. అలాగే చేస్తే 3 సార్లు వచ్చేది మైగ్రేన్. చాలా కష్టపడ్డారండి మీరు నిజంగా. చాలా అసలు యాక్ట్ చేసినప్పుడు వచ్చేసేది. ఆ లైట్స్ చూస్తుంటే అలా లైన్స్ 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 లైన్స్. ఒకసారి వాణిశ్రీ గారితో డైలాగ్స్, పోటాపోటీగా డైలాగ్స్. ఒక పక్కన కళ్ళు కనపడడం లేదు, తలనొప్పి సుత్తితో బాదుతున్నట్టుంది. కానీ ఆవిడ కూడా చెప్పలేదు. ఎవరు, మోహన్ గాంధీ గారి డైరెక్షన్ అనుకుంటా, ఈ స్రవంతి మూవీస్ చేస్తుంటే అలాగా చేసి 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 స్టార్ట్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత ఇంకంతే, ఏమీ తెలియలేదు. అలాగే ఇంకొక సినిమా అంటే ఎక్కువ కష్టపడి చేస్తుంది. ఇంకొకటి కాలేజీ బుల్లుడు, నాగేశ్వరరావు గారి కాంబినేషన్. ఆ రోజు వేరే షూటింగ్ నుంచి రాజమండ్రి నుంచి వచ్చాను, దిగాను. బండి పంపించారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా. బండి పంపిస్తే బండి కరెక్ట్గా నా దగ్గరికి రాలేదు, పంచర్ అయిందంట. కమ్యూనికేషన్ లేదు. నేను రాలేదని శరత్ గారి డైరెక్షన్, కాలేజీ బుల్లుడు. విజయ ఎందుకు రాలేదు విజయ, అప్పుడే వచ్చింది రాజమండ్రి ట్రైను, ఇంకా ఎందుకు రాలేదు అని అలా ఉన్నారు. నాగేశ్వరరావు గారు, ఏంటో కనుక్కోవయ్యా, ఎందుకు అమ్మాయి లేట్ అవుతుంది, ఎందుకు లేట్, అలా చేసే అమ్మాయి కాదు కదా. ఈ కారు రిపేర్ వచ్చి ఆగిపోయిన సంగతి తర్వాత తెలిసి మళ్ళీ ఇంకో కారు పంపించి, అంతవరకు నాకెంత టెన్షన్, ఆ టెన్షన్లో నాకు మైగ్రేన్ వచ్చింది. అయ్యో, ఎందుకంటే నేను రెడీగా ఉన్నాను, బండి రావట్లేదు. బండి ఎందుకు రాలేదో తెలీదు. అప్పుడు ఆ గెస్ట్ హౌస్ సౌందర్య దిగేది ఎప్పుడు ప్రసాద్ కుటి. అలా వెయిట్ చేసి చేసి నాకైతే హెడేక్ వచ్చింది. నేను నేరుగా గబగబా నడుచుకుంటూ వెళ్తుంటే శరత్ గారు, ఏం విజయ, ఎందుకు విజయ లేటు, పెద్ద ఆయన వెయిటింగ్లో ఉన్నారు విజయ, ఏం విజయ అని. సార్ మేనేజర్ని అడగండి, బండి రాలేదు సార్, నాకు బండి ఆగిపోయింది మధ్యలో, మీకు కమ్యూనికేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మేనేజర్ని అడగండి అన్న. ఓ అలాగా అని ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అంటే చెప్పాను. సార్ ఇది జరిగింది, ఏం పర్వాలేదు అన్నారు. అందులో ఈ టెన్షన్తో మైగ్రేన్ వచ్చి పాప ఎంత ఫీల్ అయ్యారో. అవునమ్మా, మైగ్రేన్ నాకు తెలుసు, మా వైఫ్ కూడా ఉంది మైగ్రేన్ హెడేక్. నేను అసలు కర్టెన్స్ అంతా వేసేసి పిల్లిలాగా రూమ్లోకి వెళ్తానమ్మా, నేను డిస్టర్బ్ చేయను, తలనొప్పి ఎంత బాధాకరమైందని నాకు తెలుసు, మా ఆవిడకి ఉంది అని చెప్పి, గ్రీన్స్నే ఎక్కువ చూడమ్మా, నువ్వు గ్రీన్స్ చూస్తే తలనొప్పి తగ్గుతుందంటే, అదేం తగ్గేది కాదు, నేను మెనోపాస్ వచ్చినప్పుడే తగ్గుతుంది అన్నారు డాక్టర్. ఆ హెడేక్ మా న్యూరో ఫిజిషియన్ పెద్ద ఆవిడ
ప్రీతి కచారి మెడ్రాస్లో వెళ్తే ఆవిడంది నాకుంది విజయ ఈ హెడేక్ మైగ్రేను నేను సర్జరీ చేసేటప్పుడే వస్తుంది నాకు టెన్షన్ స్ట్రెస్ వల్ల సర్జరీ చేసేటప్పుడు వస్తుంది అందుకని ఒకే ఒక టిప్స్ ఏం చెప్పారంటే ఆవిడ నీకు కళ్ళు ఒకలాగా కనపడకుండా ఒకలాంటి ఇది వచ్చినప్పుడు నువ్వు వెంటనే టాబ్లెట్ వేసేసుకో పారాసెటమాల్ వేరే ఏం లేదు పారాసెటమాల్ ఒకటే వేసేసుకుంటే అది తలనొప్పిగా రాకుండా ముందే కొంచెం